హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు మనం హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ సబ్జెక్ట్ నుంచి కొన్ని ఎంసీక్యూస్ని సాల్వ్ చేద్దాం. సో దాంట్లో అంటే ఈ హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ సబ్జెక్ట్కి అంత టైం స్పెండ్ చేసి అంత ఎఫర్ట్స్ పెట్టి చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా జనరల్గా ఉంటుంది. ఒక్కసారి మనం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే అంటే గుర్తుండిపోతుంది అనమాట. నార్మల్గా జనరల్గా మనం డైలీ లైఫ్లో చూసేలానే అనిపిస్తూ ఉంటుంది. అర్థం చేసుకుంటూ జనరల్గా చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా తొందర అయిపోతుంది ఈ సబ్జెక్ట్. దీనికి ఎక్స్ట్రా టైం, ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమీ అవసరం లేదనమాట. సో ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇస్తాను, అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 101, వెన్ మెడికేషన్ ఎర్రర్ మే టేక్స్ ప్లేస్. అయితే మెడికేషన్ ఎర్రర్ ఎప్పుడు జరుగుతుంది? మెడికేషన్ ఎర్రర్ అంటే ఏంటిది? ఇప్పుడు పేషెంట్ తీసుకున్నప్పుడు కావచ్చు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా సిచ్యువేషన్ అప్పుడు మెడికేషన్ ఎర్రర్ జరుగుతుంది. సో ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నారు సార్ కదా, ఈ ఆప్షన్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్షన్ ఏ ఏంటిది? డ్యూరింగ్ ప్రిస్క్రైబింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్. ఆప్షన్ బి డ్యూరింగ్ డిస్పెన్సింగ్. ఆప్షన్ సి డ్యూరింగ్ అడ్మినిస్ట్రేషన్. ఆల్ ది అబవ్. అయితే చూడగానే అర్థమైపోతుంది ఆల్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రెడ్ మార్క్. ఓకేనా, ఆల్ ది అబవ్ అన్నీ కరెక్ట్ ఆన్సర్స్. ఎందుకంటే ఈ మెడికేషన్ ఎర్రర్ మనకి ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ట్రాన్స్క్రిప్షన్. ఈ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఆ వర్డ్ ఏంటిదంటే, అదేంటిదంటే ఇప్పుడు డాక్టర్ మనకు డ్రగ్ని ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, దాన్ని రిటర్న్ రీకాపీ చేసుకుంటారనమాట. డాక్టర్ కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేశానా లేదా, పేషెంట్ కరెక్ట్గా తీసుకున్నారా లేదా అనేది రీకాపీ చేసుకుంటారు, అంటే కాపీ చేసుకుంటారు. దాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటాము. అండ్ ఒక ఫామ్ ఉంటుంది కదా, ఎంఏఆర్ ఫామ్ అని అంటాము. ఆ ఫామ్లో ఆయన కాపీ చేసుకుంటారు, లైక్ కరెక్ట్ ఉందా లేదా అని మళ్ళీ కాపీ చేసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ ఎర్రర్ జరిగితే అది మెడికేషన్ ఎర్రర్ కిందకే వస్తుంది. డ్యూరింగ్ డిస్పెన్సింగ్, ఈ డిస్పెన్సింగ్ వర్క్ ఎవరు చేస్తారు? ఫార్మసిస్ట్. సో డిస్పెన్స్ చేసేటప్పుడు ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన డ్రగ్స్ ప్రాపర్గా ఇవ్వలేనప్పుడు, ఏదైనా మిస్కమ్యూనికేట్ అంటే ప్రిస్క్రిప్షన్ ఆబ్వియస్గా డాక్టర్ అయితే ప్రిస్క్రిప్షన్ని క్లియర్గా రాయరు. మనం దాన్ని ఒక డ్రగ్ని ఇంకొక డ్రగ్గా అనుకొని మనం రాంగ్గా డ్రగ్ని డిస్పెన్స్ చేసామనుకోండి, అలాంటి టైంలో కూడా ఎర్రర్ జరగవచ్చు. డ్యూరింగ్ అడ్మినిస్ట్రేషన్, ఎస్, అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? కన్జ్యూమర్ ఎవరు? పేషెంట్. సో పేషెంట్ పర్టికులర్లీ ఈ ట్యాబ్లెట్ మనం బిఫోర్ మీల్, ఆఫ్టర్ మీల్ అని, మార్నింగ్, ఈవినింగ్ అలాంటి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తుంటాం కదా. అయితే ఆయన అడ్మినిస్టర్ పర్టికులర్ టైంలో చేసుకోలేనప్పుడు, ఆయన ఏదైనా ఎర్రర్ చేసి, ఆ కన్జ్యూమర్ ఏమైనా ఎర్రర్ చేసినప్పుడు మనకు డ్యూరింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆ ఎర్రర్ కూడా జరుగుతుంది. ఇదెవరు? డాక్టర్ కానీ, ఫిజిషియన్ కానీ, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ చేసే వర్క్. ఈ డిస్పెన్సింగ్ ఎవరు? ఫార్మసిస్ట్ చేసే వర్క్. ఇది ఎవరు? డ్యూరింగ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? ఇది పేషెంట్, కన్జ్యూమర్, అలా ఏదైనా అంటాము. సో అలా. సో ఆల్ ది అబవ్ ఎప్పుడైనా జరగవచ్చు మెడికేషన్ ఎర్రర్. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ 102, NABH ఎక్స్పాన్షన్స్ అంటే ఏంటిది? క్వశ్చన్ NABHకి ఫుల్ ఫామ్ ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ నేషనల్ అక్రిడిటేషన్ బెస్ట్ హాస్పిటల్స్. ఆప్షన్ బి నేషనల్ అక్రిడిటేషన్ ఆఫ్ హాస్పిటల్స్. ఆప్షన్ సి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. అయితే NABH ఫుల్ ఫామ్ ఏంటిదంటే ఆప్షన్ సి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. అది ఆన్సర్. సో ఈ NABH అక్రిడిటేషన్ అంటే మనం చాలాసార్లు వింటాం ఈ వర్డ్, కానీ ఇక్కడ నార్మల్గా అదే మీనింగ్. సో ఈ అక్రిడిటేషన్, ఈ NABH వర్క్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు జనరల్గా చెప్తాను. మనం ఫార్మసీ, బీఫార్మసీయో, డిప్లొమా ఇన్ ఫార్మసీయో చదివేటప్పుడు మనం కొన్ని కాలేజెస్ని చూస్ చేస్తాం. ఏ బేసిస్ ప్రకారం చూస్తాం? ఆ కాలేజ్ NABH వచ్చేస్తుంది, NAC అక్రిడిటేషన్ ఉందా, NBA అక్రిడిటేషన్ ఉందా, అండ్ AICT రికగ్నైజ్ చేసిందా, PCI అంటే AICT PCI నుంచి రిజిస్టర్డ్ ఉందా కాలేజ్, అన్నీ చూసుకుంటాం కదా. అన్నీ ఎందుకు చూసుకుంటాం? ఇప్పుడు NAC అక్రిడిటేషన్ ఇచ్చింది అనుకోండి ఒక కాలేజ్కి, NAC ఎప్పుడు అక్రిడిటేషన్ ఇస్తుంది? ఆ కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, ఆ కాలేజ్లో లైబ్రరీ ఉండాలి,
ల్యాబ్స్ అన్నీ ఉండాలి అండ్ అన్ని క్లాస్ రూమ్స్, లెక్చర్ అంటే టీచ్ చేసే ప్రొఫెసర్స్ అందరూ అన్నీ ఉందా లేదా అన్నప్పుడు మనకు ఆ న్యాక్ కొన్ని గ్రేడ్స్ కూడా ఇస్తుంది. A+ గ్రేడ్ అని, B గ్రేడ్ అని, A గ్రేడ్ అని, అంటే ఏ లెవెల్లో ఉంది ఆ కాలేజ్ అని. అలా మనం న్యాక్ A+ అక్రిడిటేషన్ కాలేజ్ బెస్ట్ కాలేజెస్గా చూస్ చేసుకొని మనం జాయిన్ అవుతాం. అదే కదా. సో అలా అక్రిడిటేషన్ ఇస్తే దట్స్ ద బెస్ట్ కాలేజ్ అని మనం అనుకొని మనం జాయిన్ అవుతాం. ఎస్, దట్స్ ద బెస్ట్ కాబట్టి న్యాక్ అక్రిడిటేషన్ ఇస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి. సేమ్ అలానే NABH ఏం చేస్తుందంటే, అది న్యాక్ అనేది కాలేజెస్ ప్లేస్లో, ఈ NABH అనేది హాస్పిటల్స్ అనమాట. హాస్పిటల్స్కి అక్రిడిటేషన్ ఇస్తుంది. అక్రిడిటేషన్ అంటే ఒక కైండ్ ఆఫ్ రికగ్నిషన్. ఈ హాస్పిటల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ అంటే లైక్ ఎవ్రీథింగ్. ఒక హాస్పిటల్లో ఏముండాలి, ఇప్పుడు పర్టికులర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఉంటాయి. ఆ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అందరూ డాక్టర్స్ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి కదా. సో అలా అన్నీ ఇప్పుడు ఒక హాస్పిటల్ NABHతోని అక్రిడిటేటెడ్ అయి ఉంది అంటే అది బెస్ట్ హాస్పిటల్ అని పేషెంట్స్ అనుకుంటారు కదా. కన్జ్యూమర్స్ ఎవరైనా పేషెంట్స్ అనుకుంటారు కాబట్టి NABH అక్రిడిటేషన్ ఇచ్చింది అనుకోండి, అది బెస్ట్ హాస్పిటల్. అంటే NABH వర్క్ ఏంటిది, ఫస్ట్ అక్రిడిటేషన్ ఇవ్వడం, బెస్ట్ హాస్పిటల్స్కి అక్రిడిటేషన్ ఇవ్వడం. అలా అని ఇది బెస్ట్ హాస్పిటల్ కాదు, బోర్డ్ ఫర్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఓకేనా, గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అండ్ ఈ NABH వర్క్ ఇంకా ఉంది, ఓన్లీ అక్రిడిటేషన్ అనే కాదు, ట్రైనింగ్ ఇస్తుంది, టీచింగ్ అంటే ట్రైనింగ్ ఇస్తుంది, అండ్ కొన్ని ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ వర్క్స్ చాలా రోల్స్ని ప్లే చేస్తుంది అనమాట NABH. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, క్వశ్చన్ నెంబర్ 103. ఎ స్మాల్ ఫార్మసీ సిచ్యువేటెడ్ ఎట్ ఈచ్ ఫ్లోర్ ఆఫ్ ది హాస్పిటల్ ఈజ్. అయితే హాస్పిటల్లో ప్రతి ఒక్క ఫ్లోర్లో ఒక స్మాల్ ఫార్మసీ అనేది సిచ్యువేటెడ్ అయి ఉంటుందంట. ఆ ఫార్మసీ ఏంటిది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ప్రైవేట్ మెడికల్ స్టోర్, ఆప్షన్ బి శాటిలైట్ ఫార్మసీ, ఆప్షన్ డి సెంట్రలైజ్డ్ డిస్పెన్సింగ్ ఫార్మసీ, ఆప్షన్ డి ఎలక్ట్రానిక్ ఫార్మసీ. అయితే స్మాల్ ఫార్మసీ సిచ్యువేటెడ్ ఎట్ ఈచ్ ఫ్లోర్ అన్నారు ఆఫ్ హాస్పిటల్ అన్నారు, హాస్పిటల్లో కాబట్టి. ప్రైవేట్ మెడికల్ స్టోర్ హాస్పిటల్లో ఉంటుందా? లేదు, అది ప్రైవేట్గా నార్మల్గా హాస్పిటల్లో ఉండదు, బయట ఉంటుంది. నెక్స్ట్ శాటిలైట్ ఫార్మసీ, సెంట్రలైజ్డ్ ఫార్మసీ. శాటిలైజ్డ్ ఫార్మసీకి ఇంకొక పేరు ఏంటిదంటే డీసెంట్రలైజ్డ్ ఫార్మసీ. డీసెంట్రలైజ్డ్ డిస్పెన్సింగ్ ఫార్మసీ. సెంట్రలైజ్డ్ అంటే మనకు హాస్పిటల్లో డిస్పెన్సింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, అంటే ట్యాబ్లెట్స్ని, డ్రగ్స్ని డిస్పెన్స్ చేసే యూనిట్స్ 2 ఉంటాయి. ఒకటి సెంట్రలైజ్డ్ డిస్పెన్సింగ్ ఫార్మసీ, ఇంకొకటి డీసెంట్రలైజ్డ్ డిస్పెన్సింగ్ ఫార్మసీ. అయితే స్మాల్ ఫార్మసీ సిచ్యువేటెడ్ ఎట్ ఈచ్ ఫ్లోర్ ఆఫ్ ద హాస్పిటల్ ఈజ్ ఆప్షన్ బి శాటిలైట్ ఫార్మసీ. దాన్ని మనం డీసెంట్రలైజ్డ్ డిస్పెన్సింగ్ ఫార్మసీ అని కూడా అంటాం. ఈ ఫార్మసీస్ హాస్పిటల్లో ప్రతి ఒక్క ఫ్లోర్లో చిన్నగా ఉంటాయన్నమాట. దీంట్లో ఏంటిదంటే పర్టికులర్గా మనకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ని ఒక డైరెక్ట్గా అక్కడ అంటే ఈచ్ ఫ్లోర్లో ఉన్న ఫార్మసిస్ట్ దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన దగ్గర ఆ ఫార్మసిస్ట్ అనేది ట్యాబ్లెట్స్ని, డ్రగ్స్ని డిస్పెన్స్ చేస్తారు. ఆ డిస్పెన్స్ చేసిన డ్రగ్స్ని ఎవరు తీసుకెళ్తారు, నర్స్ తీసుకెళ్ళి పేషెంట్కి ఇస్తుందన్నమాట అడ్మినిస్టర్ చేసుకోవడానికి. అయితే ఆ ప్రాసెస్ శాటిలైజ్డ్ లేదా డీసెంట్రలైజ్డ్ ఫార్మసీలో జరుగుతుంది. ఈ సెంట్రలైజ్డ్ డిస్పెన్సింగ్లో ఏంటిదంటే ఇది హాస్పిటల్లోనే ఉంటుంది, సెంట్రల్ ఏరియాలో ఉంటుంది, ఈచ్ ఫ్లోర్లో ఉండదు. హాస్పిటల్లో ఒక సెంట్రల్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఈ సెంట్రలైజ్డ్ డిస్పెన్సింగ్ ఫార్మసీ ఉంటుంది. అక్కడ మనకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఆ ప్రిస్క్రిప్షన్ ఫామ్ని మనమే తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఫార్మసిస్ట్కి ఇస్తే ఫార్మసిస్ట్ మనకు డిస్పెన్స్ చేస్తాడు. ఇందులో నర్స్ రాదు అండ్ డైరెక్ట్ మనకు నర్స్ రాదు అండ్ మనమే వెళ్ళి తీసుకోవాలి. ఇది ఇది సెల్ఫ్ సర్వీస్ లాంటిది. ఇక్కడ అక్కడ కూర్చుంటే తీసుకొచ్చి హోటల్లో ఇస్తారు కదా, అలా అనుకోండి. అండ్ ఈ ఎలక్ట్రానిక్ ఫార్మసీ అంటే ఏంటిదంటే నార్మల్గా 1 mg తెలుసు కదా, ఎలక్ట్రానిక్ ఆన్లైన్లో మెడిసిన్స్ అమ్మడం, అది ఎలక్ట్రానిక్ ఫార్మసీ కిందకి వస్తుంది. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ 104. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ఆర్ డయాగ్నైజ్డ్ టు డిటెక్ట్ విత్ సబ్స్టాన్స్. అయితే తెలుసు ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్స్ తెలుసు కదా అందరికీ. సో ఆ కిట్స్లో మనం ఏం డిటెక్ట్ చేస్తాము, మన బాడీలో ఉండే ఏ సబ్స్టాన్స్ని మనం డిటెక్ట్ చేస్తాము. ఆప్షన్ ఏ ల్యూటినైజింగ్ హార్మోన్, ఆప్షన్ బి ప్రొజెస్ట్రాన్, ఆప్షన్
సి ఈస్ట్రోజన్, ఆప్షన్ డి హ్యూమన్ కొరియోజెనిక్ గొనాడోట్రోపిన్. అయితే ఏం డిటెక్ట్ చేసాం? ఆప్షన్ డి హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్. కొరియోనిక్ గొనాడోట్రోపిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మన బాడీలో అంటే నార్మల్గా ఉమెన్కి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటిది, ప్లాసెంటా డెవలప్ అవుతుంది. ఆ ప్లాసెంటా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అంటే ఓవ్యులేషన్ జరిగిన కొన్ని 10 days తర్వాత ఈ ప్లాసెంటా అనేది డెవలప్ అవుతుంది. అంటే కొన్ని వీక్స్, 2 weeks or 3 weeks తర్వాత ప్లాసెంటా అనేది మెల్లిగా డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయినప్పుడు ప్లాసెంటా ఈ హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. నార్మల్ ఇండివిజువల్లో ఈ హార్మోన్ ఉండదు, ఎందుకంటే ఈ హార్మోన్ని ప్లాసెంటా మాత్రమే రిలీజ్ చేస్తుంది. అందుకని నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం అంటే ఈ హార్మోన్ మనకు బ్లడ్లో ఉంటుంది అండ్ యూరిన్లో ఉంటుంది. అలా ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్లో మోస్ట్ ఆఫ్ ద ఒక 90% యూరిన్ టెస్ట్ యూజ్ చేస్తారు కదా, యూరిన్ని యూజ్ చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు కదా. సో యూరిన్లో ఉంటుంది ఈ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్ అండ్ బ్లడ్లో కూడా ఉంటుంది. ఓకేనా? ప్రెగ్నెన్సీ టెస్ట్ డయాగ్నోస్ చేసే సబ్స్టాన్స్ ఏంటిదంటే హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్. ఓకేనా? బికాస్ ఆ ప్రెగ్నెన్సీ టైంలో ప్లాసెంటా రిలీజ్ చేసే హార్మోన్ కాబట్టి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్ ఫ్రమ్ వైరోలా వ్యాక్సిన్ ఇస్ డిస్కవర్డ్ బై. అయితే ఇక్కడ మనకు ఒక పాయింట్ కవర్ అయిపోతుంది. స్మాల్ పాక్స్కి ఏంటిది వ్యాక్సిన్ ఏంటిది? వైరోలా వ్యాక్సిన్. ఆ వైరోలా వ్యాక్సిన్ని డిస్కవర్ చేసింది ఎవరు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమిచ్చారు? ఆప్షన్ ఏ పౌల్ ఎర్లిక్, ఆప్షన్ బి సేల్స్మెన్ వాట్స్మర్, ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ డి ఏంటిది జెర్హర్ డొమక్. ఓకేనా? సో ఆప్షన్స్ ఏది కరెక్ట్ దీంట్లో అంటే ఆప్షన్ బి ఎడ్వర్డ్ జెన్నర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ ఏంటిది? వైరోలా వ్యాక్సిన్. దాన్ని డిస్కవర్ చేసింది ఎడ్వర్డ్ జెన్నర్. అయితే దిస్ ఇస్ ఈజీ. ఓకేనా? దీంట్లో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ పాల్ ఎర్లిక్ ఉన్నాడు కదా, చాలా ఫేమస్ సైంటిస్ట్ అనమాట. ఆయన దేనికి ఫేమస్? అసలు ఈ పేరు మనం చాలాసార్లు వింటాం. అసలు ఆయన ఏం డిస్కవర్ చేశారు, ఏంటిది ఆయన వర్క్ ఏంటిది, ఆయన ఏం డిస్కవర్ చేసి అంత ఫేమస్ అయ్యారు అనేది కమెంట్లో చెప్పండి. నేను మీకు అడుగుతున్న క్వశ్చన్. ఓకేనా? సో ఇంతవరకు అయితే ఈ వీడియో ఎండ్ అవుతుంది. దీంట్లో నేను చాలా కాన్సెప్ట్స్ని కవర్ చేశాను. ఈ హాస్పిటల్ ఫార్మసీ అనేది కొంచెం ఈజీ సబ్జెక్టే. ఒక్కసారి చదువుకుంటే వెళ్తే డెఫినెట్గా జనరల్ సబ్జెక్ట్ ఇది. ఇంత ఎఫర్ట్స్ ఇప్పుడు ఫార్మకాగ్నసీ వర్డ్స్ టర్మినాలజీస్ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటాయి. ఇవి అంత కష్టంగా ఉండవు, జనరల్ అనిపిస్తాయి అన్నమాట. సో చాలా ఒక 1 or 2 days ఒక సబ్జెక్ట్ పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, అయిపోతుంది. అంత ఈజీ ఉంటుంది అనమాట ఈ హాస్పిటల్ ఫార్మసీ. ఓకేనా? సో అందుకు ఈ సబ్జెక్ట్స్కి నేను అంత ప్రయారిటీ ఇవ్వట్లేను. ఓకేనా? స్టిల్ మనం డిస్కస్ చేద్దాం, అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసేద్దాం. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.